బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడు రహేల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. హైదరాబాద్కు వచ్చిన రహేల్ను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ వద్ద కారు ప్రమాదంలో రహేల్ నిందితుడిగా ఉన్నారు. అతని కోసం గత కొంతకాలంగా గాలిస్తున్నారు. ప్రమాదం తర్వాత రహేల్ దుబాయ్కు పారిపోయాడు. ఘటనలో రహేల్కు బదులుగా మరొకరిని డ్రైవర్గా చేర్చి రహేల్ దుబాయ్ పారిపోయినట్లు గుర్తించారు పోలీసులు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో పాటు అతనిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఇవాళ రహేల్ దుబాయ్ నుంచి హైదరాబాద్కి తిరిగి రాగా పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. సాక్ష్యాలను తారుమారు చేసిన ఆరోపణలపై ఆయనపై పోలీసులు అభియోగాలు మోపారు.